హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని ఎక్కువ కమెంట్స్ చేస్తున్నారు. నాకు లాంగ్ వీడియోస్ చేయడం అంటే కొంచెం లేజీ అండ్ టైం కూడా ఉండదు. కొన్ని టైమ్స్ నిద్ర పోవడానికే టైం ఉండదు, ఇంకా లాంగ్ వీడియోస్ ఎట్లా చేసేది అనేసి ఉన్నాను. కానీ కొందరు లాంగ్ వీడియోసే నచ్చుతున్నాయి అని అడుగుతున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ కోసం కొద్దిగా లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే మంచిగా ఫ్రెష్గా ఆకు వచ్చింది. ఈరోజు ఆకుకూరే. ఇంకా నా వెయిట్ చూపిమని కూడా అడుగుతున్నారు, అందుకే ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను. ఎంత తిన్నా కూడా అంటే ఒక 73 kgs పైన వెళ్ళట్లేదు అనమాట. ఆ 73, 74 మళ్ళీ 72 ఇలానే వస్తున్నాను. ఎందుకంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నా. ఒక 2-3 days బాగా ఎక్కువ తిన్నా, మళ్ళీ 4th day కొంచెం తక్కువగా తినడం వల్ల నచ్చిన ఫుడ్ ఎక్కువ తినాలా. మా హస్బెండ్ వచ్చినప్పటి నుంచి బాగా తినేస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ అయితే నా డ్రింక్ తీసుకున్నాను. ఈ డ్రింక్ సూపర్ డ్రింక్ అనమాట. అస్సలు వీడియోలో మీకు చూపించాను కదా, సో అవే వేసేసి బాగా కాంచేస్తాను. 2 గ్లాస్ వాటర్ వేసేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగిచ్చేసి అవి తీసుకుంటాను ఎంటీ స్టమక్తో. నెక్స్ట్ గోధుమ దోశ తీసుకున్నాను. మా బాబుకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రోజు ఒకేలాగా తినరు అనమాట. నాకు తెలుస్తుంది తినకు ఆకలి ఎక్కువగా ఉందా, లైట్ ఫుడ్ ఇవ్వాలా అనేసి. సో తను కొంచెం మార్నింగ్ తొందరగా లేసినప్పుడు కొంచెం మంచిగా ఫుడ్ ఇస్తాను. బాగా యాక్టివ్గా ఆడుకుంటూ ఉన్నప్పుడు. నిద్రగా ఉన్నప్పుడు లైట్ ఫుడ్ ఇస్తాను. నిద్ర మత్తుగా ఉంటే వాళ్ళు తినరు. మనం అదే పనిగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినా కూడా వేస్ట్ అనమాట. సో అలా అర్థం చేసుకున్నాను. తనకైతే ఒక 2 spoons రైస్ బాగా నానపెట్టేశాను. అందులోకి ఇంకా క్యారెట్, కొంచెం పొటాటో కూడా కట్ చేసేసుకొని వేసేసాను. కుక్కర్లోనే పెట్టేసి ఒక 4-5 విజిల్స్ సిమ్లో పెట్టేస్తాను. 4-5 విజిల్స్ వచ్చేస్తే బాగా మెత్తగా కుక్ అయిపోతుంది. మా బాబు ఏంటంటే కొంచెం బాగా స్మూత్గా లేకపోతే తను వామిట్ చేసేలాగా అలా చేస్తున్నారు. ఆల్రెడీ వామిట్ కూడా చేశారనమాట. తనకి ఇంకా ప్యూరీసే అలవాటు, అందుకనేసి నేను అలానే ఇస్తున్నాను. నేనైతే ఇంకా యాపిల్ తిన్నాను. తర్వాత ఇక్కడ యాష్ గార్డ్ జ్యూస్ కూడా తాగాను. యాష్ గార్డ్ జ్యూస్ ఈసారి నేను చేయలేదు, చూపించడానికి మదీన్లోనే చేశారు. సూపర్గా ఉంటుంది. ఎండాకాలంలో అయితే కడుపులో మనకి మంచిగా చల్లగా ఉన్నట్లుంటుంది. నా బాడీ చాలా హీట్ అనమాట నార్మల్గానే. ఇంక ఎండాకాలం అయితే నాకు ఇలాంటివి ఉండాల్సిందే. కోకోనట్ వాటర్, నిమ్మకాయ నీళ్ళు, నెక్స్ట్ వచ్చి ఇలా యాష్ గార్డ్ జ్యూస్ ఇలా ఉండాల్సిందే. నెక్స్ట్ ఇవైతే మా హస్బెండ్ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు చాక్లెట్స్. ఈ బాక్స్ చూస్తూనే ఫస్ట్ నాకు ఇచ్చారనమాట. అబ్బాయి ఏంటో ఇది బుక్కో ఏమో తెచ్చేసారు అనుకున్నాను. చాక్లెట్స్కి ఇంత మంచిగా ప్యాక్ చేసి చూడడం ఇదే నేను ఫస్ట్ టైం. నాలా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, చాక్లెట్ని కూడా ఇంత మంచిగా ప్యాక్ చేస్తారని. అండ్ చాక్లెట్ని ఇష్టపడే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. చాక్లెట్ని ఇష్టపడడం అంటే స్వీట్గా ఉండే చాక్లెట్, అంటే స్వీట్గా ఉంటే అదే చాక్లెట్ అనుకుంటారు. అలా కాదు, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నాకు 100% డార్క్ చాక్లెట్ ఇష్టము. ఇంతవరకు ట్రై చేయలేదు. 90% డార్క్ చాక్లెట్ అయితే ట్రై చేశాను. అస్సలు చేదుగా ఉంటుంది, కానీ నాకు ఇష్టం అనమాట. మా బాబు కూడా తింటారు. నాకు అదే షాక్గా ఉంటుంది. దీంట్లో అయితే టోటల్ ఈ బాక్స్లో 8 ఫ్లేవర్స్ ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ కొన్ని ఫ్లేవర్స్ నేను లాస్ట్ టైం హస్బెండ్ తెచ్చినప్పుడు ట్రై చేశాను. రైస్తో చేశారు, బ్లూబెర్రీ మిక్స్, నెక్స్ట్ దిరామ్స్ అనేసి ఉన్నాయి, చాక్లెట్ మిక్స్ అని ఉంది. నాకు పర్ల్స్ లాగా ఉన్నాయి కదా సెకండ్ రోలో బ్లూ పక్కన, అవి చాలా బాగుంటాయి. అన్నీ ఓపెన్ చేసి నేను వీడియో తీస్తుంటే మా బాబు చూసేశారు. ఒక్కటి కూడా టచ్ చేయలేదు. ప్రతి బాక్స్ చూస్తే ఇవన్నీ మనం షాప్లోనే శాంపుల్స్ టేస్ట్ చేసి తీసుకోవచ్చు అంట. మా హస్బెండ్ టేస్ట్ చేసి తీసుకున్నారు. ఇవైతే రైస్ మిక్స్తో చేసింది. చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది అసలు, తింటుంటే ఆపబుద్ధి అవ్వట్లేదు, అంత బాగుంది. దీని మీదే ఉంది చూడండి, స్ట్రాబెర్రీ మిక్స్ అనేసి. కానీ దీని లోపల లైట్గా రైస్ ఉంటుంది. వాళ్ళు అక్కడ చెప్పారంట ఇది రైస్ది ట్రై చేయండి, బాగా నచ్చుతుంది అనేసి. నెక్స్ట్ ఇది పర్ల్ చాక్లెట్స్, ఇవి కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా మిక్స్డ్ బెర్రీస్ది, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. నేను తినడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఇన్ని రోజులు చెప్పిన దానికి ఇంకా బాగా అర్థమవుతుంది చాక్లెట్స్ అంటే అంత పిచ్చని. ఇది అయితే 70% డార్క్ చాక్లెట్ అండ్ ఇది భలే ఉంది. లీఫ్స్ వచ్చినాయి. బాక్స్ ఇంకా బాగా నచ్చేసింది. నమ్ముతారో నమ్మరో, చాక్లెట్స్ కంటే నేను బాక్స్నే బాగా సేవ్ చేసి పెట్టుకున్నా. అన్ని బాక్సెస్ అలానే ఉన్నాయి. ఇంతకు చూపించిన బాక్స్ కూడా చాక్లెట్స్ అయిపోతే నేను దీంట్లో మసాలాలు వేసి పెట్టుకుంటాను అనేసి చెప్పాను. నెక్స్ట్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారో, అంటే లీవ్స్ అన్నీ భలే టేస్టీగా ఉంది. నేను చూస్తుంటేనే మా బాబు ఒకటి ఎత్తుకొని తినేశారు. ఇది వితిన్ 2 daysలోనే ఫినిష్ అయిపోయింది. నేను వీడియో అంతా తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది.
బాగుంది. అంటే మీలో ఎంతమంది నెక్స్ట్ వచ్చి డ్రెస్సెస్ చాక్లెట్ అంటే ఏది చూస్ చేసుకుంటారు చెప్పండి. ఈ చాక్లెట్స్ అయితే నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో పెట్టాను. ఇది లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు 2 rows ఉండేది తీసుకొచ్చినారు, సూపర్గా తినేసాను. ఈసారి 4 rows తీసుకొచ్చారనమాట. పాప్కార్న్ ఉంటుంది దాని లోపల, పాప్కార్న్తో కూడా ఒక చాక్లెట్ చేస్తారా అనేసి డౌట్ వచ్చింది నాకు. ఎలా కనిపెడతారో ఇలాంటివన్నీ నాలాంటి వాళ్ళ కోసమేనేమో. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మంచిగా సంత నుంచి తీసుకున్న ఆకుకూర, నెక్స్ట్ పప్పు, పొటాటో, దాంట్లోకి ఏమీ మెంతి ఆకు వేసి చేశారనమాట పొటాటో ఫ్రై, ఇంకా ఫిష్ ఫ్రై. ఇది తినేసాను. మా బాబు ఇంకా నిద్ర లేచే లోపల తనకి ఫ్రెష్గా చేసేయాలి. ఇది నేను ఏం చేశాను అంటే మార్నింగ్ నానపెట్టేసాను. కొంచెం బాదము, కొంచెం వచ్చేసి డేట్స్. ఈ పోహాని ఇది చేసుకుంటే ఒక 10 minutes ముందు నానపెడితే చాలు. ఇంకా బాదంని అయితే పీల్ చేసేసాను. బాదంని నానపెట్టిన వాటర్ వేయదండి, ఓన్లీ డేట్స్ వాటర్ మాత్రం వేసేసి పోహా కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టించుకునేసేయండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి. 1 year పైన బేబీ వాళ్ళకైతే కన్నా మిల్క్ యాడ్ చేయొచ్చు. 1 year లోపల ఉండే వాళ్ళకి కౌ మిల్క్ అంతా డైజెస్ట్ అవ్వదు, సో ఇవ్వద్దండి. ఇది 6 months ప్లస్ బేబీస్కి. మా బాబుకి అయితే 7 months కంప్లీట్ అయిపోయింది, సో 8 month కూడా అయిపోయింది. సో 8 months ఇప్పుడు. సో తనకి ఇలా ఇస్తున్నాను. తను ఫస్ట్ తినేటప్పుడు నచ్చలేదు, స్లోగా ట్రై చేసి ఇచ్చాను అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసేస్తాను. అంటే ఒక 4:35 అలా తింటారంటే ముందుగానే, అంటే ఏం ఇవ్వాలని ముందుగానే మార్నింగే డిసైడ్ చేస్తాను ఈరోజు ఏం స్నాక్స్ తినాలి అని. చాలా రేర్ మిస్ చేసేదనమాట. అందుకే నాకు ఎక్కువ టైం తీసుకోదు. నాకు C-section అయినప్పుడు కూడా 1 month అయినప్పుడు కూడా నేనే చేసుకుంటున్నా. 1 month కూడా కాలేదు, 15 daysకి మేము బెంగళూరుకి వెళ్ళి అప్పుడు అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. ఎలా అంటే ప్లానింగ్ అనమాట. నెక్స్ట్ డే ఏం చేయాలి, నెక్స్ట్ 2 daysకి ఏం చేయాలని ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటాను. ఇదైతే సూపర్ ఫుడ్ అని చెప్పాలి. దీనికి కూడా చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది అంటారు. వీక్లీ వన్స్ మేము కంపల్సరీ ఇది తీసుకుంటాము. పిల్లలకి డైజెషన్కి అంత మంచిది ఇది. దీనివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మంచిగా కుక్ చేసుకొని తినేస్తే, బెల్లంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నాకు మా హస్బెండ్కి వచ్చేసి ABC జ్యూస్ చేశాను. తనకి మంచిగా జ్యూస్లు అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టము. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వీడియోస్లో నేను ఎప్పుడు జ్యూసులు చూపిస్తుంటే అవి చూసి జ్యూసులు చాలామంది తాగడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ఈవినింగ్ అయితే మా బాబుని కొద్దిసేపు ఇలా దీంట్లో వేశాను. నేను వాకర్ని ఎవరికి అంటే సజెస్ట్ చేయను, కానీ ఇది ముందు కొనిండేది మా ఫస్ట్ బాబుకి తీసిండేది. ఇది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సీరియస్ వచ్చి అంటే తను ఫోర్స్ చేయట్లేదు, మేము ఊరికే ఆడుకునే విధంగా వేస్తాం. తను నడవాలి అనేసి లేదనమాట, ఊరికే డైలీ ఒక 5 minutes దాంట్లో వేస్తూ ఉన్నాము అంతే. నెక్స్ట్ ఇంకా నైట్కి డిన్నర్కి సీరియస్కి నేను ఎప్పుడు తనకి ఇష్టమైన ఫుడ్ చేస్తాను. అండ్ కొత్త ఫుడ్ ఐటమ్స్ ఏవి నైట్లో తనకి ఇంట్రడ్యూస్ చేయను అనమాట. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. రైస్ 1 glass, పెసరపప్పు 1 glass బాగా వాష్ చేసి ఆరపెట్టేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నా. అదే ఒక 1 spoon వేసి ఇలా మిక్స్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇది తనకు చాలా చాలా ఇష్టము. అంటే నేను ఫోర్స్ చేయాల్సిన అవసరమే లేదు, ఈజీగా తనే తినేస్తూ ఉంటారు. ఇలా ఫుడ్ ఐటమ్స్ తినేటప్పుడు తనకి క్యారెట్ ఇలాంటివి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట, కొంచెం చీవ్ చేయడం రావాలి అనేసి. నెక్స్ట్ ఇంకా ఒక 1 month వరకు తనకి ప్యూరీస్ ఇస్తాను, ఫింగర్ ఫుడ్ ఇస్తాను. కంటిన్యూస్గా ఫింగర్ ఫుడ్డే ఇవ్వను, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా తినడం రాదు, మళ్ళీ వెయిట్ తక్కువ అయిపోయి చాలా సన్నగా అయిపోతారు. సో 2 ఇస్తూ ఉన్నాను అనమాట. ఇది కూడా చాలా ఇష్టము. నెక్స్ట్ నైట్ టైం అయితే ఇంకా కూర్చొని ఏదో ఒక బుక్స్లో ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటాము. మా చిన్న బాబుకి బొమ్మలు చూస్తే చాలా ఇష్టం, కలర్స్ చూస్తే చాలా ఇష్టం, చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. ఇంకా సైరస్ కూడా తనతో కలిసి బాగా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ హ్యాబిట్ వచ్చి ఇలా కూర్చోవడము, బుక్స్ పట్టుకోవడం హ్యాబిట్ వచ్చి మా హస్బెండ్ చూసి వచ్చింది. తను అప్పుడప్పుడు ఎప్పుడైనా బుక్స్ చదువుతూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు బుక్స్ ఇచ్చేది లేదు చేతికి, అంతగా ఫోర్స్ చేయను నేను. అది చూసి వీళ్ళిద్దరూ కూర్చున్నారు, ఒకరిని చూసి ఒకరు బుక్స్ పట్టుకొని కూర్చున్నారు. మా చిన్న బాబు కూర్చునింది భలే క్యూట్గా అనిపించింది. తను కంప్లీట్గా కూర్చోలేదు, కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ బేబీస్ని వేరే బేబీస్తో కంపేర్ చేయొద్దండి. అప్పుడే కూర్చోలేదు, అప్పుడే పాకేయలేదు, నడవలేదు, హెడ్ సపోర్ట్ లేదని. ఒక్కొక్క బేబీ ఒక్కొక్క యూనిక్, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. సో కంపేర్ చేయొద్దండి, సపోర్ట్ చేయండి, కంటిన్యూస్గా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా జరుగుతాయి.
అయిపోతాయి. ఇంతే లాంగ్ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మా బాబుకి ఏ ఫుడ్ ఇస్తానని వీడియో చేయమన్నారు. సో 3 పూట్ల ఇచ్చే ఫుడ్ దీంట్లో క్లియర్గా చెప్పాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. బాబు రొటీన్ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నా జుట్టు అంతా మా బాబు ఎట్లంటే అట్లా పీకేశారు, అందుకే ఇలా కొప్పు పెట్టుకుంటున్నా పీక్కుండా. అంటే లాగితే పర్వాలేదు, నా హెయిర్ పోతుందని కాదు, పిల్లల హ్యాండ్స్ వచ్చి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. హెయిర్ వాళ్ళు చుట్టుకొని వాళ్ళు గట్టిగా ఇట్లా లాగితే కట్ అవుతుంది వాళ్ళకి, అది ఆ భయంతోనే జుట్టు ఇలా మూడేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా కూడా చాలా మంది ఉంటారు నాకు తెలిసి. సో ఇంతే ఈ రోజు వీడియో. మీకు నచ్చితే కన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోకి వెళ్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.